ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము విధేయత నిత్యకృత్యంగా అనిపించి ఏమీ జరగనప్పుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు గల దేవుని వాక్యమును మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. కొన్నిసార్లు దేవునికి విధేయత చూపటము అంటే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనము ఎన్ని నెలలు ప్రార్థించినా సమాధానం రాకపోయిన సందర్భం ఉంటుంది. నిజాయితీగా దేవుని సేవ చేస్తూ, ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, సంఘ ఆరాధనకు హాజరవుతూ, ఆయనకు విధేయులుగా జీవిస్తూ ఉన్నా కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి ఫలితం కనిపించడం లేదు అనిపిస్తుంది. ప్రతి విశ్వాసి తమ జీవితంలో అలాంటి సమయాలను ఎదుర్కొంటూ ఉంటారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు గల దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మన కళ్ళకు కనిపించే అద్భుతం జరగకముందే దేవుడు కనిపించని విధంగా పనిచేస్తూ ఉంటాడు అని. మరి ఇక్కడ దేవుడు యెహోషువకు మానవ మేధస్సుకు అందని ఒక యుద్ధ వ్యూహాన్ని ఇచ్చాడు. ఆయన ప్రతిరోజు ఒకసారి యెరికో కోట చుట్టూ సంపూర్ణ మౌనంతో వరుసగా 6 రోజులు చుట్టి రావాల్సిందిగా వారికి ఆజ్ఞాపించాడు. మరి విధేయత చాలాసార్లు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ప్రతిరోజు యెరికో పట్టణం చుట్టూ ఒకసారి తిరిగారు. మొదటి రోజు గోడలో ఎలాంటి పగుళ్ళు కనిపించలేదు. రెండవ రోజు కూడా ఒక్క రాయి కూడా పడలేదు. 6వ రోజు వచ్చిన గోడలు అలాగే నిలిచి ఉన్నాయి. వారి మనసులో ఇలా అనిపించి ఉండవచ్చు, ఇది నిజంగా పనిచేస్తూ ఉందా? ప్రతిరోజు ఇదే పని చేస్తూ ఉన్నా ఎటువంటి మార్పు లేదు అని వారికి సందేహం కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ వారు దేవునికి విధేయులుగానే ఉన్నారు. మన క్రైస్తవ జీవితము చాలాసార్లు ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థిస్తాము, నమ్మకంగా సేవ చేస్తాము, శోధనలను ఎదిరిస్తాము. అయినా కొన్నిసార్లు ఏ మార్పు కనిపించదు. అయితే దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతము అని. యెహోషువ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు కేకలు వేయకూడదు, మీ స్వరం వినపడకూడదు అని. మరి 6 రోజుల పాటు సంపూర్ణ నిశ్శబ్దం. కొన్నిసార్లు దేవుడు ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఆయనను నమ్మమని కోరుతాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఆయన పనిని చేయడము ఆపేశాడని అర్థం కాదు. మరి ఉదాహరణకు వసంతకాలంలో రైతు విత్తనాలను నాటుతాడు. అతడు రోజువారీగా ఎండిన నేలపై నీళ్లు పోస్తూ ఉంటాడు. చాలా కాలం వరకు నేలపైన మొలకలు కనిపించవు. కానీ ఆ నేల లోపల విత్తనం వేళ్లు తన్నుకుంటూ బలపడుతూ ఉంటుంది. కంటికి కనిపించని ఎదుగుదల కూడా నిజమైన ఎదుగుదలనే. ఈరోజు మన ముందున్న సమస్యలో ఏ మార్పు కనిపించనంత మాత్రాన దేవుడు వెనుక పనిచేయడం లేదని అర్థం కాదు. మనకు కనిపించకపోయినా దేవుడు మన జీవితంలో తెర వెనుక పనిచేస్తూనే ఉంటాడు. మరి ఇక్కడ దేవుడు మొదటి రోజే ఆ గోడలను ఎందుకు పడగొట్టలేదు? ఆయనకు ఆ శక్తి ఖచ్చితంగా ఉంది. దేవుడు యెరికో దగ్గర 2 పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక పట్టణాన్ని జయిస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన ప్రజలను శిక్షణలో ఉంచుతూ ఉన్నాడు. మన హృదయ స్థితిని సరిచేయటానికి దేవుడు ఈ క్రమశిక్షణను ఉపయోగిస్తాడు. మన నమ్మకత్వం అనేది తక్షణ ఫలితాలను బట్టి కొలవబడదు, అది మన నిలకడను బట్టి కొలవబడుతుంది. యెరికో చుట్టూ వేసిన ప్రతి అడుగు ఒక ఆరాధన. దేవా, నా కంటికి కనిపించే దానికంటే నీ ప్రణాళికని నేను ఎక్కువ నమ్ముతున్నాను అని చాటి చెప్పే ఆరాధన అది. క్రమం తప్పని విధేయత మన సహనాన్ని బలపరుస్తుంది. వారు విధేయతతో వేసిన ప్రతి అడుగు అద్భుతానికి పునాది వేసింది. యెరికో చుట్టూ వేసిన ప్రతి అడుగు చిన్నదిగా అనిపించి ఉండవచ్చు, కానీ ప్రతి అడుగు దేవుని ప్రణాళికలో భాగమే. అద్భుతము 7వ రోజు ప్రారంభం కాలేదు. వారు మొదటి రోజు విధేయత చూపినప్పుడే అద్భుతం ప్రారంభమైంది. ప్రతి విధేయతకు దేవుని దృష్టిలో విలువ ఉంటుంది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మీరు వాక్యంను వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి అని. దేవుడు గొప్ప కార్యముల కంటే నమ్మకమైన విధేయతను ఎక్కువగా గౌరవిస్తాడు. దేవుని సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. మొదటి రోజు గోడలు కూలలేదు, ఎందుకంటే దేవుడు 7వ రోజును ముందుగానే నిర్ణయించాడు. 7వ రోజున ఇశ్రాయేలీయులు 7 సార్లు ప్రదక్షిణ చేశారు. చివరి ప్రదక్షిణలో బూరలు ఊదబడ్డాయి, ప్రజలు ఆర్భాటం చేశారు. మరి ఆ ప్రాకారాలు నెలమట్టమయ్యాయి. ఒకవేళ వారు విసుగు చెంది 5వ రోజే ఆపేసి ఉంటే, లేదా ఇది వ్యర్థమని భావించి 6వ రోజు గుడారాల్లోనే ఉండిపోయి ఉంటే, అద్భుతమైన విజయం పొందే అంచున ఉండి కూడా ఆ వాగ్దానాన్ని కోల్పోయి ఉండేవారు. ఆయన సమయం కూడా ఆయన ప్రణాళికలో భాగమే. చాలామంది తమ జీవితంలో అద్భుతం సంభవించే ముందు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోతారు.
అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ఈ విధంగా మనకు చెప్తూ ఉంది. మీరు దేవుని చిత్తంను నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని పట్ల విధేయతతో ఎదురు చూసే సమయము ఎప్పుడు కూడా వృధా కాదు. ప్రియ శ్రోతలు, ఈరోజు మన జీవితంలో కూడా ఒక ఎరుక ఉండవచ్చు. మనము సరైనదే చేస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉన్న పరిస్థితులు ఏమీ మారనట్లు అనిపించవచ్చు. కానీ మనకు కనిపించకపోయినా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఫలితాలు ఆలస్యంగా కనిపించిన దేవుని పట్ల చూపిన ప్రతి విధేయత వృధా కాదు. ప్రతి విధేయతతో కూడిన అడుగు దేవుడు సిద్ధపరిచిన అద్భుతానికి పునాది వేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకునే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, విధేయత నెమ్మదిగా పునరావృతమవుతున్నట్లుగా అనిపించే సమయాల్లో మాకు బలాన్ని అనుగ్రహించుము. మీ సమయాన్ని విశ్వసించటము, విశ్వాసంతో నడవటము, ఫలితాలు కనిపించకపోయినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం మాకు నేర్పించండి. విధేయతతో వేసే ప్రతి అడుగు మీ దృష్టిలో విలువైనదని మేము నమ్మేలా మాకు సహాయం దయచేయండి. మీ పరిపూర్ణ సమయంలో మా జీవితంలోని ప్రతి అడ్డుగోడను కూలదోయము. మా ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.